గూగుల్ ఎర్త్ లో రికార్డ్ అయిన కొన్ని రేర్ సీన్స్ ఇవి మనం ఇప్పటి వరకు చూడలేదు. అమెరికన్ డ్రోన్ స్ట్రైక్ నుంచి ఇరాక్ ఇన్ గాజా వరకు కొన్ని సీన్లు వింతగా వివరించడానికి కష్టంగా ఉన్నాయి. ఈ రోజు మనం అలాంటి 10 యూనిక్ లొకేషన్స్ గురించి తెలుసుకుందాం. అందరి నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాల్యుబుల్ ఒపీనియన్ ని అలాగే సజెషన్ ని మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో ఇవ్వండి. సో ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన లిస్ట్ లో మొదటి లొకేషన్ అల్జీరియాలో ఉంది, సహారా డెజర్ట్ లో. అక్కడ ఎటు చూసినా రేణుక సముద్రమే. ఆ ఇసుకపై ఒక రౌండ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. దాని చరిత్ర ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. దీని పేరు కసాడరా. ఇది అల్జీరియాలోని టెమిమౌన్ అనే టౌన్ లో ఉంది. అక్కడికి వెళ్లడం చాలా కష్టం, పర్సిస్టెన్స్ తో కూడిన ప్రయాణం. ఇది ఒక ఫోర్ట్ అన్నమాట. హౌస్ లేదా గెస్ట్ హౌస్ ఆర్ అంచనా వేయడం కూడా చాలా కష్టం. ఈ 35 మీటర్ల వెడల్పులో ఉండే స్ట్రక్చర్ లో 2 మీటర్ల ఎత్తైన 2 కొండలుంటాయి. బయటి గోడ స్టోన్ అండ్ మడ్ తో, లోపల గోడ ఓన్లీ మడ్ తో నిర్మించబడింది. లోపల రూమ్స్ గోడలు ఫ్రెష్ ఎయిర్ కోసం స్మాల్ విండోస్ కనిపిస్తాయి, కానీ అవి లోపల వాల్స్ లో మాత్రమే ఉంటాయి. కొన్ని వేల ఏళ్ల క్రితం ఇది బహుశా గెస్ట్ హౌస్ అయి ఉండొచ్చు, సహారా క్యామెల్స్ పై ప్రయాణించే వారి కోసం. రెండవ లొకేషన్ వచ్చేసరికి ఎమెన్ డెజర్ట్. అక్కడ 30 మీటర్ల వెడల్పు ఉన్న ఒక హోల్ ఉంటుంది. లోకల్స్ దీన్ని సటన్స్ ప్రిజన్ లేదా వెల్ ఆఫ్ బర్హౌట్ అంటారు. దగ్గరగా వెళ్తే చాలా దుర్వాసన వస్తుంది, ఆరోగ్యానికి చాలా హానికరం. ఎవరికి దీని లోపల ఏముందన్న విషయం తెలియదు. కానీ ఇటీవలన కొన్ని కేవ్ ఎక్స్ప్లోర్ దీనిలోకి దిగారు. 100 అడుగులు దిగిన తర్వాత స్నేక్స్, చచ్చిపోయిన యానిమల్స్, ఇంకా వేలాది ఏళ్లగా నీళ్లు పడడంతో కేవ్ పెరల్స్ ఏర్పడ్డాయని కనుగొన్నారు. అక్కడి ప్రజలు ఈ బావి దగ్గరకు వెళ్లడానికి ఇష్టపడరు, మాటోలోను కూడా ప్రస్తావించరు. ఇప్పుడు మనం ఇరాక్ నగరాలపై వెళ్దాం. మొసూల్. ఇది చాలా సార్లు అమెరికన్ మిలిటరీ ఆపరేషన్స్ లక్ష్యంగా మారింది. 2016 నుండి 2017లో బ్యాటిల్ ఆఫ్ మొసూల్ జరుగుతున్నప్పుడు యుఎస్ మిలిటరీ వాళ్ళు MQ-9 రీపర్ డ్రోన్స్ వాడి ISS టార్గెట్స్ పై దాడులు చేశారు. 2017 జనవరి 19న తీసిన చిత్రంలో MQ-9 రీపర్ పీజియన్ రివర్ పైకి ఎగురుతుంది. తర్వాత 5 రోజులకు తీసిన చిత్రంలో జనవరి 24న జాగ్రత్తగా చూస్తే 2 హోల్స్ కనిపిస్తాయి. ఇవి ముందుగా లేవు. ఫస్ట్ పిక్చర్ లో ఒక హోల్ మాత్రమే ఉంటుంది. అది కూడా కొత్తగానే అనిపిస్తుంది, ఎందుకంటే 14 రోజుల క్రితం తీసిన జనవరి 5 చిత్రంలో అక్కడ ఏం కనిపించదు. ఇప్పుడు మనం ఒక ఐలాండ్ వైపు వెళ్దాం. ఈ శాటిలైట్ ఇమేజెస్ లో కొన్ని వింత స్పాట్స్ కనిపిస్తాయి. అడ్రియా అనే నార్త్ ఈస్ట్ ఆఫ్రికా దేశంలో రెడ్ సీ లో 100 ఐలాండ్స్ ఉంటాయి. వాటిల్లో 500 మీటర్ బై 300 మీటర్ ఉన్న ఒక చిన్న ఐలాండ్ లో వేలాది స్ట్రేంజ్ మార్క్స్ కనిపిస్తాయి. పక్కనున్న ఇతర ఐలాండ్ లో అలాంటిదేమీ కనిపించదు. ఈ ఐలాండ్ పై ఇప్పుడు జనాభా లేదు, గతంలో కూడా లేదు. చాలా రీసెర్చ్ చేసిన తరువాత తెలిసింది ఏమిటంటే రెడ్ సీ లో 5 రకాల టర్టిల్స్ ఉన్నాయి. అవి ఎగ్స్ పెట్టడానికి భూమిపై కొన్ని హోల్స్ ని త్రవ్వుతాయి. ఈ ఐలాండ్ లో హ్యూమన్ యాక్టివిటీ లేకపోవడం వలన అవి ఇక్కడికి వస్తున్నాయి అనేది ఊహ. ఇప్పుడు మనం సెంట్రల్ మొరాకోలోని ఒక సోలార్ పవర్ స్టేషన్ గురించి చూద్దాం. ఇది చాలా పెద్దదిగా ఉంది, స్పేస్ నుంచి కనిపిస్తుంది. దీని పేరు నూర్ సోలార్ పవర్ స్టేషన్. మొత్తం ఇది 4500 ఎకరాల భూమిపై నిర్మించబడింది. ఇందులో 2 ప్లానెట్ సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తుంటే ఒకటి కాన్సన్ట్రేటెడ్ సోలార్ ప్లానెట్. దీనికి ఒక వెరీ హై సెంట్రల్ టవర్ ఉంది. దాని నీడ కూడా శాటిలైట్ ఇమేజెస్ లో కనిపిస్తుంది. ఆ టవర్ చుట్టూ థౌసండ్స్ ఆఫ్ మిర్రర్స్ ఏర్పాటు చేశారు. ఈ మిర్రర్స్ సూర్యుడి చుట్టూ తాము తలమరుస్తూ టవర్ పైకి సన్లైట్ రిఫ్లెక్ట్ చేస్తాయి. ఈ టవర్ పై భాగంలో మోల్టెన్ సాల్ట్ ఉంటుంది. అది వేడెక్కి టర్బైన్ ని నడిపిస్తుంది. దాంతో ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అవుతుంది. ఇది ప్రపంచంలోని వరల్డ్ లార్జెస్ట్ కాన్సన్ట్రేటెడ్ సోలార్ పవర్ ప్లానెట్. ఇది శాటిలైట్ లో చాలా యూనిక్ వ్యూ ని చూపిస్తుంది. 2001లో తీసిన శాటిలైట్ ఫోటోలో అక్కడ కేవలం వ్యవసాయ భూములు మాత్రమే కనిపించాయి. ఇది పాకిస్తాన్ లోని అబ్టాబాద్ అనే స్పెషల్ లొకేషన్ లో ఉంది. తర్వాత శాటిలైట్ ఇమేజ్ లో చూస్తే మే 9, 2010లో చాలా హౌసెస్ కట్టబడ్డాయి. ఇదే ఒసామా బిన్ లాడెన్ హైడ్ అవుట్ అయిన ఇంటి స్థలం. మే 2, 2011లో జరిగిన ఆపరేషన్ లో ఒసామా బిన్ లాడెన్ ని చంపారు. అదే రోజు తీసిన శాటిలైట్ ఫోటో ఉంది, కానీ అది బ్లర్ అయి ఉంది కాబట్టి స్పష్టంగా కనిపించదు. ఆ ఆపరేషన్ తర్వాత వెంటనే ఆ ఇంటిని డిమాలిష్ చేశారు. ఇప్పుడు అక్కడ కొత్త ఇళ్లు నిర్మించబడ్డాయి, కానీ ఆ కాంపౌండ్ మాత్రం ఖాళీగానే ఉంది. ఇప్పుడు మనం సౌత్ ఆఫ్రికాలోని ఒక లొకేషన్ లకు వెళ్దాం. అక్కడ కాంగో రివర్ అడెన్స్ ఫారెస్ట్ లోగా ప్రవహిస్తుంది. కానీ 2017 శాటిలైట్ ఇమేజ్ లో ఆ నది తీరాన ఒక స్ట్రక్చర్ ఫ్లోటింగ్ గా కనిపిస్తుంది.
2015లో మాత్రమే అది కనిపించింది. ఇది జూమ్ చేయడానికి స్పష్టంగా లేదు. చాట్‌జిపిటి ద్వారా తెలుసుకోగలిగింది ఏమిటంటే ఇది ఒక ఫ్లోటింగ్ డెక్ ఫర్ గోల్డ్ మైనింగ్. కాంగోలో నది తీరాల్లో ఇల్లీగల్ గోల్డ్ మైనింగ్ చాలా సాధారణం. ఇక్కడ ప్రవహించే నీటిలో గోల్డ్ పవర్ కూడా ఉంటుంది. ఈ మైనింగ్ ప్లాంట్ నీటిలో ఉన్న శాండ్ ని ఫిల్టర్ చేసి అందులో నుంచి బంగారాన్ని తీయడానికి వాడతారు. అథారిటీస్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నందున ఈ ఫ్లోటింగ్స్ అన్ని కూడా పోర్టబుల్. 1-2 నెలలు వాడాక ప్లాన్ ని తీసేసి వేరే చోట షిఫ్ట్ చేస్తారు. ఇప్పుడు మనం గజా స్ట్రిప్ కి వెళ్దాం. అక్కడ ఇరాక్ బొంబార్డ్మెంట్ శాటిలైట్ ద్వారా కూడా రికార్డ్ అయ్యాయి. చాలా లొకేషన్స్ ఉన్నాయి కానీ నేను మాత్రం 3 మాత్రమే చూపిస్తున్నాను. ఈ నార్త్ గాజాలోని పాపులేషన్ యొక్క చిత్రాన్ని అక్టోబర్ 19, 2023కి తీశారు. కానీ కేవలం 1 నెల తర్వాత నవంబర్ 24, 2023న తీసిన చిత్రంలో ఎటు చూసిన హౌసెస్, స్కై స్క్రాపర్స్ అన్ని కూలిపోయి హీపర్స్ ఆఫ్ ది రబల్ అయ్యాయి. ఆ తర్వాత లొకేషన్ లాస్ ఏంజల్స్. 2025 జనవరి 11న తీసిన శాటిలైట్ ఇమేజ్ లో కనిపించే క్లౌడ్స్ అసలు మేఘాలు కావు. అవి 25 రోజులు పండిన వైల్డ్ ఫైర్ స్మోక్. ఆ ప్రాంతం ఎంతగా నాశనమైందో వివరాలు శాటిలైట్ ఇమేజ్ లో ఇంకా అప్డేట్ కాలేదు. ఇప్పుడు మనం బేరింగ్ సీ వైపు వెళ్దాం. ఇది జపాన్ లోని నార్త్ ఈస్ట్ సైడ్ లో ఉంటుంది. అక్కడ ఒక రిమోట్ ఐలాండ్ ఉంది. ఇది రష్యన్ టెరిటరీలోకి వస్తుంది. ఇది 1000 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అక్కడ హ్యూమన్ పాపులేషన్ కూడా లేదు. కానీ ఈ ఐలాండ్ లో 6 స్మాల్ స్ట్రక్చర్స్ శాటిలైట్ వ్యూ లో రికార్డ్ అయ్యాయి. ఇవి ఐలాండ్ యొక్క ఈస్ట్ కార్నర్ లో ఉన్నాయి. దాని మీద చుట్టూ ఏమీ లేదు. 3D వ్యూ లో చూస్తే ఇవి భూమిని త్రవ్వి కట్టినట్టుగా ఉన్నాయి. ఇవి బంకర్స్ అయి ఉండొచ్చని అనిపిస్తుంది. ఈ ఐలాండ్ ఇప్పుడు రష్యన్ టెరిటరీలో ఉన్న ఇది సోవియట్ యూనియన్ కాలం నాటి భాగం. ఇవి వరల్డ్ వార్ 2లో ఎర్రర్ బంకర్స్ అయ్యే అవకాశం ఉంది. ఇవి అల్సక గల్ఫ్ నుంచి వచ్చే అమెరికన్ షిప్స్ ని గమనించేందుకు వాడేవి. ఇవి బేరింగ్ సీ ప్రాంతంలో చిన్న ఐలాండ్ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఈ బంకర్స్ మాత్రమే ఉన్నా వాటి లోపల చరిత్ర యొక్క చేదు మెమరీస్ దాగి ఉన్నాయి. సో గైస్, ఇంతవరకు వీడియో చూసారు కదా. ఈ వీడియో మీకు చాలా ఇంట్రెస్టింగ్ గా అలాగే ఇన్ఫర్మేషన్ గా అనిపిస్తే మర్చిపోకుండా మీ వాల్యుబుల్ ఒపీనియన్ ని అలాగే సజెషన్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరొక అమేజింగ్ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.